అనేటప్పటికి బాబా నేను అన్నాను, మరి నువ్వు బొందల గడ్డకు వస్తావా అని కూడా అడిగినాడు సార్. బొందల గడ్డకు నువ్వు వస్తావా, నీకు చేస్తాను, నీ బిడ్డకు చేస్తాను, నీ బిడ్డ రావాలా, నువ్వు రావాలా బొందల గడ్డలకు అన్నాడు. బాబా మేము రాలేము అన్నాడు. లేదు నువ్వు రాకపోతే ఫస్ట్ 25,000 కట్టు, నీకు అన్ని నేను మంచి చేస్తాను అన్నాడు. సరే అని 25,000 ఇట్లానే ఇచ్చిన సార్, ఇట్లానే ఇదే విధంగా ఇచ్చిన. నేను ఈడ కూర్చుంటా సార్. ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ ఏం పెట్టినో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియదు. కూర్చున్న తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ఇట్లా కాదమ్మా, ఇట్లా ఫస్ట్ 5,000 అవుతుంది, 200 అక్కడ కట్టాలి ఫీజు, ఇక్కడ 5,000 కట్టు. సరే నేను రేపు వస్తాను. మరి ఎట్లా అంటే వచ్చిన మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత ఇక్కడ కుండ పెట్టేసినాడు, మొఖానికి తుడుచుకోమన్నాడు, గోర్లు కడిగినాను, ఒక కుండ నన్ను పోసేసిన కుండ ఇక్కడ పెట్టేసినాడు సార్. ఏమి అసలు ఒకసారి ఎట్లేసేసినట్టే నన్ను వదిలిపెట్టేసినాడు. నేను చాలా ఇబ్బందులు కూర్చున్నాను ఇక్కడ. సరే ఇక్కడ టీవీలో చూసి ఇక్కడికి వచ్చినాను, ఎందుకంటే నా భర్త నన్ను ఇడిచిపెట్టేసి 4 సంవత్సరాలు అవుతుంది నాకు. సరే ఈడొక సలహా దొరుకుతుంది కదా అని ఇక్కడ వచ్చినాను. వచ్చిన తర్వాత ఫస్ట్ 200 ఫీజు కట్టమన్నాడు. 200 ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ 5,000 కట్టమన్నాడు పూజ కోసము. 5,000 కట్టేసినాక నన్ను ఒకసారికి ఏమన్నాడంటే 5,000 కట్టిన తర్వాత రేపు రా అన్నాడు. సరే రేపు నేను వస్తానని నేను వచ్చినాను సార్. నేను రేపు వచ్చిన తర్వాత చేతిలో కుండ పెట్టినాడు సార్. చేతిలో కుండ పెట్టేసి నేను చూసుకున్నానమ్మా, నీ మీద చాతబడి చేసేసారు, నువ్వు ఇంకా 2 రోజులు చనిపోతావు అనేసేసాను సార్. 2 రోజులు చనిపోతాను అన్నప్పటికీ ఇంకా నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు 3 పిల్లలు అనాథలు అయిపోతారు, నాకు ఎవరు లేరు, భర్త వదిలేసినాడు, ఇక్కడ తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అవుతాను అనుకొని నేను కాదు బాబా ఎట్లా తిరిగి నేను బ్రతకాలా, నాకు మా ఆయన కేసు కూడా గెలవాలంటే నేను చేస్తాను అన్నాడు. సరే ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోయి 3 గంటల వరకు నువ్వు డబ్బులు కట్టకపోతే ఎవరొకరు పోతారు అన్నారు. మరి ఎట్లా చేయాలో బాబా అంటే లేదు, ఇప్పుడు నువ్వు 25,000 ఇమీడియట్గా నువ్వు కట్టాలి, నువ్వు కట్టకపోతే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలు చనిపోతారు, ఫస్ట్ నువ్వు చనిపోయాక నీ తర్వాత ఒకరికొకరు 3 చనిపోతారు అని అన్నాడు. ఇంక ఏం చేయాలి, ఆగంతున్నప్పటికీ నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. నా సొమ్ము బ్యాంకులో పెట్టేసి తీసుకొచ్చి 25,000 నేను నెట్ ఇట్లా చేతిలో కట్టినా సార్. కట్టేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎవరికైనా చెప్పినా, ఎవరికైనా ఏమన్నా తీసుకొచ్చి నా దాకా వార్త తెచ్చినా నిన్ను మాత్రం బ్రతకనియవు, ఆత్మ బ్రతకనియదు మాటేసిన అన్నాడు సార్. ఇక నువ్వు ఖచ్చితంగా నువ్వు 2 రోజులు నువ్వు చనిపోతావు, నీ తర్వాత నీ పిల్లలు కూడా చనిపోతారు చూడు, గ్యారంటీ నేను ఇస్తున్నాను అన్నాడు సార్. ఇంకా నా పిల్లలు చనిపోతే ఎట్లా నేను ఏడ్చేసినాను బాబాకి. ఏడ్చేసి బాబా నువ్వు అట్లా చెయ్యొద్దు, నా పిల్లలు దూరం అయిపోతే నేను దూరం అయితే తండ్రి లేకపోతే పిల్లలు అనాథులు అవుతారంటే ఎవరు చెప్పొద్దు, మళ్ళీ తిరిగి చూడ